నమస్తే అందరికీ. చాలా వరకు అధికార పార్టీ కూటమి నాయకత్వం కసరత్తులు స్టార్ట్ చేశాయి రాష్ట్రంలో. రేపు 1వ తారీఖు నుండి ఎక్కడెక్కడ ఈ రేషన్ డీలర్షిప్లు మన వాళ్ళకు ఉన్నాయా, వేరే వాళ్ళకు ఉన్నాయా, లేదంటే ఈయన మన కూటమి వ్యక్తులకు ఇవ్వాలన్నా, లేదంటే టీడీపీ వర్గీయులకు ఇవ్వాలన్నా, నాయకులకు ఇవ్వాలన్నా అని ఆలోచన చేస్తున్నారు. అలాంటివి అంటే గతంలో నాయకత్వమే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా డ్వాక్రా మహిళల ద్వారా కూడా కొన్ని డీలర్షిప్లు ఉన్నాయి ఇప్పటికి కూడా. వాటిని కూడా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కలిసి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆ సంఘాల తరపున. ఒకవేళ సంఘాలలో 10 మంది చేసుకోలేకపోతే ఒకరు ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకొని ఆ ఏకగ్రీవంతోనే ఆ గ్రూపుల విధానంలోనే ఇప్పటి వరకు కూడా కొన్ని కొనసాగుతున్నాయి. అలాంటి రేషన్ డీలర్షిప్లను దయచేసి అధికార పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా తీసేయకుండా వాళ్ళ ఆర్థిక విధానాలు కూడా చూడండి. ఎందుకంటే గతంలో కొన్ని ఏళ్ళ నుంచి కొంతమంది నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు రేషన్ డీలర్షిప్లలో. వాళ్ళు ఎక్కడ కూడా కోట్ల రూపాయలు, లక్షలు, వేలు సంపాదించుకోలేదు. ఉన్న కాడికి వాళ్ళ తిండికి, వాళ్ళ బట్టకు, వాళ్ళ ఉండేదానికి సరిపోతుంది. కాబట్టి ఏదో తన విధి విధానాలతో కొంచెమైనా వాళ్లకు ఉండేట్టుగా ఆ రేషను డీలర్షిప్లు వేరే వాళ్ళకి ఇవ్వకుండా తగు విధానాలతో గతంలో ఉండే వ్యక్తులకే ఆ డ్వాక్రా మహిళలకు సంబంధించిన డీలర్షిప్లు ఖచ్చితంగా ఉండే విధంగా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.